గురుభ్యో నమః. నా పేరు ఇప్పకాల హరిదాసు. శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ యొక్క వ్యవస్థాపకుని. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి విదేశీ కుట్రలు ఏవైతే ఉన్నాయో, మెకాలే ఏదైతే ప్రవేశపెట్టాడో అది ఇంకా నడుస్తూ ఉన్నది. ఆ యొక్క నడుస్తున్నటువంటి సమాజాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడం సరైనది కాదు. మనది ఏదైతుందో జనవరి అనేటటువంటిది ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఉగాది ఏదైతుందో సనాతనమైనటువంటి హిందూ ధర్మం ఏదైతుందో ఉగాది నుండే మన యొక్క కాలగమనం అనేది ప్రారంభమవుతున్నది. కనుక మనకి జనవరి 1వ తేదీ వద్దు, ఉగాది ముద్దు అనే పద్ధతిలో మనం ముందుకు వెళ్ళడం సరైనటువంటిది. యువతను పక్కదారి పట్టించడానికి విదేశీయులు పన్నినటువంటి కుట్రలు ఏదైతుందో, ఈ యొక్క మమ్మదీలు ఏదైతుందో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని బాగా నడిపించడానికి, ఈ యొక్క ఓటర్లని నడిపించడానికి వాళ్ళు బాగుపడుతున్నారు. క్రైస్తవులేమో వాళ్ళ యొక్క చర్చిలలో కేకులు కట్ చేసుకుని ఆనందంలో ఉంటున్నారు. ఈ ఆనందాన్ని చూసి మన వాళ్ళు కూడా మోసపోయి మన వాళ్ళు తాగి తందనాడి వాళ్ళ యొక్క కుటుంబాలని అన్నింటినీ కూడా బజార్కి ఇచ్చుకొని ఖర్చుల మూలాన పడిపోయి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఈ యొక్క జనవరి 1వ తేదీని జరుపుకోకూడదు. మనం అందరం కూడా ఉగాదిని మనము సంవత్సరాదిగా ప్రారంభించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ప్రతి హైందవుడు, ప్రతి హిందువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సందర్భంగా, ఎందుకంటే దారిలో మీడియా వాళ్ళు కలిశారు కాబట్టి ఈ విషయాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ప్రతి హిందువు కూడా మనమందరం కూడా ఉగాదిని జరుపుకుందాం. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, ఏదైతే ఇప్పుడు 31 ఏదైతే వేడుకలు జరుపుతున్నాం పాత సంవత్సరానికి, ఆ సందర్భంగా యువకులు మద్యపానం ఏదైతుందో ఉగాది అనగానే ఉగాది మనకు ప్రారంభము, కానీ మనకు పెట్టినటువంటిది పూర్వకాలంలో పెట్టినటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి 800 సంవత్సరాలు పరిపాలన చేసి ఆదివారం అంటే సూర్యభగవానుడి యొక్క రోజు. కానీ క్రైస్తవులకి ఏదైతే ఉందో ఈ ఆదివారం అనేటటువంటిది చర్చిలకు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలంగా ఆ యొక్క తేదీని నిర్ణయించి బంధును జరిపారు. అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ 31వ తేదీ చివరి సంవత్సరం అనే దృష్టికోణంతో పెట్టి యువతని అనేకమైనటువంటి బానిసలకు లోను చేసి తాగుబోతులుగా తయారు చేసి ఈ యొక్క సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఏదైతుందో మత్తు ప్రాణులలో వాళ్ళని పడదోజేయడం విధంగా ఈ దేశం నుండి వెళ్ళిపోయినటువంటి పద్ధతి, వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా వాళ్ళ యొక్క బీజాలు ఈ దేశంలో ఇంకా నాటుకొని ఉన్నాయి. అందులో బర్త్డేలు కావచ్చు, ఈ యొక్క డిసెంబర్ 31 కావచ్చు, అదేవిధంగా దేవాలయాల ముందరలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రచారాలు కావచ్చు, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కనుక వీటిని అన్నిటిని కూడా మనము సరైనటువంటి దిశలో మనకు మార్గదర్శనం చేసేవాళ్ళు ఉన్నా కానీ యువత అంతా భూతకల్పమైనటువంటి భౌగోళికమైనటువంటి అంశాల వైపు దృష్టిని మార్చి వాళ్ళ యొక్క మనసులను మార్చే విధంగా ఈ విధమైనటువంటి ఎంజాయ్ అంటే ఇదే. ఇవాళ కేకులు కట్ చేస్తున్నారు, రోడ్ల పైన బైకుల పైన ముఖానికి పూసుకోవడము చేయడము, ఈ విధంగా కుటుంబంలో అనేక రకాల తాగి తందనానాలాడి యాక్సిడెంట్ అయ్యి ఆ యొక్క కుటుంబం యొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇదే ఎంజాయ్, ఇదే లైఫ్ అంటే ఇదే అనేటటువంటి దృష్టికోణంతో అదే ప్రవర్తిస్తున్నారు. ఇది సరి అయినది కాదని సమాజానికి తెలియపరచవలసినటువంటి ఉంది. హిందూ సమాజం చాలా మేలుకోవాలి. తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని ఏ విధమైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలనో ఒక్కసారి ఆలోచించి ఈ 31వ తేదీ డిసెంబర్ని మనం వాడుకోకూడదు. మనం అందరం కూడా ఉగాదిని ముందుగా పెట్టుకొని ఈ ముందు తరానికి అందించే విధంగా మనకు జరగబోయేటటువంటి పిల్లలకి ఈ యొక్క ఉగాదిని ముందుకు తరానికి అందించే విధంగా మనకి ఇదే పండుగ అనేటటువంటి ఉగాది పండుగ అనేటటువంటి విషయంలో ప్రకృతిలో మార్పు వస్తుంది. ఆ ఉగాదిలో పులుపు, అదేవిధంగా చేదు, బెల్లంతో కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా మనము వేసి పచ్చడి చేస్తాము. 7 రుచులతో కూడుకున్నటువంటిది ఉగాదే మనకు సరి అయినటువంటిది అనేది సమాజానికి అందించడానికి మనం అందరం ప్రయత్నం చేస్తాం. అయితే ఆ బాబుకి సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయినా అనేక మందిని వాళ్ళు అడిగారు,
కొంతమంది సహాయం చేశారు. 5 లక్షల రూపాయల కిరాయి ఇంట్లో ఉండి మామూలు కూలి పని చేసుకునేటటువంటి వాడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడో తెలియక చివరికి నిన్న అర్ధరాత్రి అతను 12 గంటల 15 నిమిషాలకు చనిపోవడం జరిగింది. దాంతో ఆ యొక్క శవాన్ని ఇంటికి తీసుకొస్తామంటే ఆ ఇంటి ఓనరు తీసుకురావడానికి వీల్లేదు కాబట్టి బయటనే ఉంచండి అని అంటే ఈ ఇంట్లలో కిరాయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఈ ఇంటి ఓనర్ పర్మనెంట్గా జీవించి ఉంటాడా? ఇది మానవ హక్కుల యొక్క సంఘానికి సంబంధించినటువంటి ధర్మేందర్జీ కూడా ఈ విషయాన్ని నొక్కానించి వాదించారు. దానికి ఆ ధర్మేందర్ గారికి నేను కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను. ఇది సరైనటువంటివి కాదు. మానవ దృష్టికోణంతో అందరి యొక్క ఆత్మ ఒకటే అనే దృష్టికోణంతో ఈ కిరాయి ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళను కూడా ఆ అవకాశం కల్పించి ఇల్లును శుద్ధి చేసుకుందాం. అంతేగాని పర్మనెంట్గా మనం ఉండేటటువంటి వాళ్ళ ఇంటి ఓనర్ కూడా పర్మనెంట్గా జీవించి ఉంటారా?